నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం. కరూరు సీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. ఇక ఇవాల్టి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కడప జిల్లా మైదుకూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం కడపలోని ఆర్చిగేట్ దగ్గర నుంచి దేవుని గడప, మార్కెట్ యార్డ్, కృష్ణ సర్కిల్ మీదుగా అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం వద్ద జనసేన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో తన యాత్రని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో గడిపారు. మొత్తం కర్నూలు జిల్లాలో 3 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగింది. ఇవాళ కూడా కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కడప జిల్లాలో ఆయన అడుగు పెట్టారు. మరి కాసేపట్లోనే ఆయన రోడ్ షో ప్రారంభం కాబోతుంది. కడపలోని రాజంపేట బైపాస్ రోడ్డులో ఉన్న ఏదైతే దేవుని కడప బొమ్మ సర్కిల్ నుంచి ఆయన రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ప్రస్తుతం మనం ఉన్న అన్నమయ్య సెంటర్ వరకు ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి జన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జన సైనికులతో పాటు మహిళలు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా పవన్ తో పాదం కలిపేందుకు రోడ్ షోలో అందరూ కూడా మొత్తం కడప వైపే చేరుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, జన సైనికులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పవన్ ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఆతృతగా ఎదురు చూస్తున్న దృశ్యాలను మన కెమెరామెన్ డి రాజేష్ చూపిస్తున్నాడు. అక్కడ బిల్డింగ్ పైన కూడా ఎక్కారు. పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభకి సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో తర్వాతనే ఆయన ఇక్కడికి చేరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ రాకపోతే ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు కూడా చేరుకున్నారు. అక్కడ మనం విజువల్స్ లో చూడవచ్చు.